అయిన వాళ్ళకి సర్జరీ అవసరం అంటారా, లేకుంటే మందులు వాడితే సరిపోద్దా? సో డిస్క్ స్లిప్ అయిన వాళ్ళకి మనం రెగ్యులర్గా చూసినట్టయితే అండి, ఓకే 90% మందికి సర్జరీ అవసరం లేదు. ఓకే ఆల్మోస్ట్ 90% ఎందుకు అంటామంటే ఈ స్లిప్ డిస్క్ అనేది వేరియస్ స్టేజెస్లో ఉంటుంది. సో మనము జనరల్ అందరు పేషెంట్స్కి కామన్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానికి నేనైతే 4 స్టేజెస్లో డిఫరెన్షియేట్ చేస్తాను. 4 స్టేజెస్ ఏంటి? ఫస్ట్ స్టేజ్ నార్మల్ డిస్క్. ఇక్కడ ఏమంత ఇబ్బంది ఉండదు, రెగ్యులర్ బయట పొర బాగానే ఉంటుంది, లోపల గుజ్జు బాగానే ఉంటుంది. తర్వాత సెకండ్ స్టేజ్ అనేది మనము దీన్ని డీజనరేషన్ అంటాం. ఈ డీజనరేషన్లో ఏమవుతుంది అంటే బయట పొర బాగానే ఉంటుంది, కానీ లోపల ఉండే గుజ్జులో వాటర్ కంటెంట్ తగ్గడం మొదలు పెడుతుంది. ఓకే సో అది డ్రై అయిపోతుందని. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి ప్రొలాప్స్ అంటే మెల్లగా బయట పొర చిరిగిపోయి లోపలున్న గుజ్జు అనేది బయటికి వస్తే మొదలు పెడుతుంది. ఓకే ఈ స్టేజ్ నుంచి నరం మీద ఒత్తిడి ఉంటుంది. ఓకే ఇది స్టేజ్ 3 అనుకుందాం. ఈ స్టేజ్ 3లో కూడా చాలా మందికి రెస్ట్, ఫిజియోథెరపీ దీంతోనే ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. కానీ దాని తర్వాత స్టేజ్ ప్రొలాప్స్ అనేది ఇంకా బాగా ఎక్కువ అయిపోయింది, లేదా లోపలున్న గుజ్జు అనేది పూర్తిగా బయటకు వచ్చేసి నరంనంతా ఒత్తేస్తుంది. అలాంటప్పుడు ఇది యూజువల్గా మనం చూసేది 100 మంది పేషెంట్స్లో ఒక 5గురికి. ఓకే వీళ్ళల్లో మాత్రము సర్జరీ అనేది అవసరం అని చెప్తాం. ఓకే సో మిగతా వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. ఎస్. సో 90 to 95% మన రెగ్యులర్ ప్రాక్టీస్లో కూడా సర్జరీ లేకుండానే వాళ్ళంతటి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీంట్లో చాలామందికి మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే ఒక డాక్టర్ మందులు ఇస్తే తగ్గుతుంది అనేది మిస్కన్సెప్షన్ ఉంటుంది. యాక్చువల్గా మనము డిజీజ్ ప్రాసెస్ చూసుకున్నాం అనుకోండి, మనం మందులు దేనికి ఇస్తాము? నొప్పి తగ్గడానికి మాత్రమే మందులు ఇస్తాము. అవును అవును ఆ డిస్క్ ప్రొలాప్స్ అయ్యింది, లేదా డిస్క్ డీజనరేషన్ స్టార్ట్ అయింది, నరం మీద మైల్డ్గా ఒత్తిడి స్టార్ట్ అయింది. ఆ ఒత్తిడి వల్ల వచ్చే నొప్పి, ఆ నొప్పిని తగ్గిస్తానికి మందులు ఇస్తాం. అవును. తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్తోనే మీ మసిల్స్ని మీరు స్ట్రెంథెన్ చేసుకుంటే మెల్లగా ప్రెషర్ అనేది తగ్గి దానంతరికి దానే డిస్క్ అనేది హీల్ అవ్వాలి. ఓకే సో దట్ ఈస్ డిస్క్. ఆ ప్రాబ్లంలో నుంచి నేను సర్జరీ లేకుండా బయటపడ్డాను అంటే మందుల వల్ల ఎప్పుడూ అవ్వదు. ఓకే అది ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజెస్.